నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా హెడ్లైన్స్ ధర్మపురిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అవాంఛనీయ ఘటనలకు చోటివ్వద్దంటూ సూచనలు జోరుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం పలు మండలాల్లో సన్నాహక సమావేశాలు ఇక వార్తల్లోని వివరాలు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వచ్చే నెల 10 నుండి 22 వరకు జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వచ్చే నెల 10 నుండి 22 వరకు జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా గోదావరి తీరంలో చల్వ పందిళ్లు టెంట్లను వేయాలని సూచించారు. గోదావరి తీరం ఆలయ ప్రాంగణం ముఖ్య ప్రాంతాల్లో లైటింగ్ సౌండ్ సిస్టమ్ సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. గోదావరిలో గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా డ్రెస్సింగ్ రూమ్ బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీఓ మధుసూదన్, ఆలయ ఈవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు బ్యారికేడింగ్ చేయాలని చెప్పి. ఐ రిక్వెస్ట్ ఈ గురించి కూడా చెప్తా ఉన్నారు మనకి. నేను ఐఎమ్ ఆఫ్ ద ఒపీనియన్ కరెంట్ దగ్గర చెక్ వస్తారంటే దీంట్లో నేను బస్సెస్ కరెంట్ దగ్గర పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ ఆర్మూరు, నిజామాబాద్ అండ్ నిర్మల్ నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి కూడా మీరు పెట్టుకొని అండ్ ఇక్కడ కూడా మీరు ఆ రోజు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఇక్కడ ఉండి అన్ని బస్సెస్ వస్తున్నాయా లేదా, ఏదైనా మనకి అక్కడి నుంచి కరీంనగర్ నుంచి డిపో నుంచి కానీ ఏదైనా నిజామాబాద్ డిపో నుంచి కానీ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు మా దృష్టిని తీసుకోండి లేదా మీ సుపీరియర్ దృష్టి కూడా తీసుకోండి. అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఆ రోజు ఆ 2 days మీకు ప్రోటోకాల్ రెగ్యులర్ ప్రోటోకాల్ ప్రకారం మాస్ గ్యాదరింగ్ అప్పుడు ఎందుకు చేయాలో ప్రోటోకాల్ ప్రకారం మీరు అంతా కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మీరు లస్టర్స్ అండ్ వీళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో. మహాశివరాత్రి వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ రాజన్న ఆలయంలో ఈ నెల 24 నుండి 27 వరకు జరిగే మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పర్యటించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 24 నుండి 27 వరకు జరిగే మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా జాతర ఏర్పాట్లను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి వాహనాల పార్కింగ్ నిమిత్తం గత సంవత్సరం కంటే ఎక్కువ పార్కింగ్ ప్రదేశాలను
ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రదేశాల్లో విధులలో ఉన్న సిబ్బందికి టెంట్, మంచినీటి సదుపాయాలు కల్పించాలన్నారు. పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్ల వద్ద సూచిక, బోర్డ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆలయ ఈవో వినోద్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కాంగ్రెస్ సంవత్సర కాలంలో జరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని, భారీ మెజార్టీతో తనను గెలిపించాలని నరేందర్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతకుముందే ఆల్ ఫోర్స్ బ్రాండ్ అంటే నరేంద్ర రెడ్డి అనగానే ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి అని చెప్పని ఆల్రెడీ ఈ నలుగురి నియోజకవర్గాలు పేరు ఈజీగా వెళ్ళిపోయిన కావడం, దానికి తోడుగా ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని చెప్తూ ముందుకుంటుంటే ఈజీగా గెలుపు ఈరోజు నరేంద్ర రెడ్డి గారికి తద్వారా కాంగ్రెస్ పార్టీ గెలుపుతూ మనం భావించిన సందర్భంగా మరోవైపు ప్రత్యేకంగా ఉన్నటువంటి పార్టీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మన అభ్యర్థి గెలవడం అవసరం ఉంది. ఈరోజు నిజంతో మాట జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని టీఎస్సీ నిర్వహించారంటే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ టీఎస్సీ పెట్టి తప్ప ఆ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి రీజియన్లో ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ పర్యటించారు. గోదావరి ఖనిలోని 11వ బొగ్గు గనిని సందర్శించిన అధికారులు కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు గనిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు కార్మికులను నేరుగా కలిసేందుకు కార్మిక చైతన్య యాత్ర పేరిట గత 2 రోజులుగా సింగరేణి వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో విద్యుత్ అవసరాల నిమిత్తం బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలను సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ సూర్యనారాయణ, ప్రాజెక్టు ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎక్కువ మంది కార్మికులు ఉండేది మన రామగుండం, శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాస్లో. ఇక్కడ దాదాపుగా 30,000 మంది కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ, ఓపెన్ కాస్ట్ మైన్ కానీ మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్మికులు, ఉద్యోగులు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామో ఇప్పుడు దానికంటే పని గంటలని ఇంప్రూవ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది, డిస్పాచెస్ పెరుగుతుంది అండ్ ఓపీ కూడా పెరుగుతుంది. దీంతోపాటు మనకి ఇప్పుడు ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ యొక్క డిమాండ్, కోల్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ టైమే మనకు దాదాపు జూన్, జూలై, ఆగస్టు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కూరగాయల మార్కెట్ భవనాలను లక్షలు వెచ్చించి నిర్మించారు. అయితే నేటికి ఆ భవనాలు వినియోగంలోకి రాకపోవడంతో రైతులు రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లకు ఇరువైపులా రైతులు కూరగాయలు విక్రయించడంతో అటు రైతులు ఇటు కొనుగోలుదారులతో రోడ్లు ఇరుకుగా మారుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కూరగాయల మార్కెట్ భవనాలను రైతులకు కేటాయించి అందులోనే కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తొట్ల బస్టాండ్లో రోజు ఉదయాన్నే కూరగాయలు అమ్ముతున్నటువంటి నా రైతన్నలు ఈరోజు వాళ్ళకు మార్కెట్ యార్డ్ ఓపెనింగ్ కాక వాళ్ళ పాపం రోడ్డు మీద అమ్ముకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రయాణికుల దృష్ట్యా చూసినా పెద్ద లారీల మెయిన్ రోడ్డు పెద్ద లారీల దృష్ట్యా చూసినా రైతులకు ఏమైనా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడున్న మార్కెట్ యార్డ్ను ఓపెన్ చేయాల్సిందో కోరుతున్నాం. ఆ రోజు మైత్రి ఛానల్ ద్వారా మేము కోరినప్పటికీ స్టాల్స్ ఓపెన్ చేస్తున్నాం, దానికి కావాల్సినటువంటి అప్లికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ దాన్ని తూతురుమంత్రంగా పక్కకెట్టడం జరిగింది. వెంటనే కమిషనర్ గారు స్పందించి మా కొట్ల బస్టాండ్లో ఉన్న రైతన్నులకే అందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకు చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే రైతులందరికీ అక్కడ అమ్ముకునే విధంగా మార్కెట్ యార్డ్ కట్టి ఉంది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 2,70,00,000తో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది, కట్టడం జరిగింది. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టవద్దని, కుల గణనలో వివరాలు ఇవ్వని వారికి మరో అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా బీసీలకు 42% కల్పించడానికి చిత్తశుద్దితో కృషి చేయాలన్నారు. ప్రభుత్వం చేసిన సర్వేలో 3.1% మంది పాల్గొనక వారి వివరాలు ఇవ్వలేదని, వారి వివరాలు నమోదు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి మరో అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ముస్లిం అనేది మత ప్రాతిపదికన కాకుండా సామాజికంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం ఉమ్మడి రాష్ట్రం కలిసి కల్పించబడడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇలా బలహీన వర్గాల రిజర్వేషన్కి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో జనాభాను కుల గణనతోని వివరాలు సేకరించి దానికి అనుగుణంగా మాత్రమే బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం ఉందని చెప్పి పేర్కొనడం జరిగిందో, దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఆ డెడికేటెడ్ కమిషన్ ఈ కుల గణన సర్వే చేపట్టడము, దానికి అనుగుణంగా వస్తున్నటువంటి ఒక జనాభాను పరిగణలోకి తీసుకొని కనీసం 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయడానికి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో శాసనసభ ద్వారా బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి నివేదిస్తుంది. మిత్రుడు బండి సంజయ్ గారు ఏదైతున్నదో ఊరికే మత విద్వేషాలు తెచ్చగొట్టే ప్రసంగాలు కాకుండా బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే వాడిగా ఏదైతుందో బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ 42% కల్పింప చేయబడటానికి ఏదైతుందో కులగణన లోపట జనాభా యొక్క కులగణన లోపట నా ఇంటికి వచ్చిండు, నన్ను అడిగితే నాకున్నటువంటి ఆస్తి ఏంది, నాకున్నటువంటి భూమి ఏంది, నాకున్నటువంటి సైకిల్ మోటార్ ఏంది, నాకు కార్ అని డిక్లరేషన్ ఇచ్చారు. సొంత డిక్లరేషన్ అటుగా సొంత డిక్లరేషన్ ఇవ్వకుండా ఏదైతే తప్పించుకున్నటువంటి మా ముఖ్యమంత్రి కేటీఆర్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటూ మరొక మా ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే 27 తారీఖు జరగబోయే పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికల ఒకట మన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో మహాశివరాత్రి వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 24 నుండి 27 వరకు జరిగే ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా రాజన్న ఆలయంలో ఉద్యోగుల కొరత ఉంది. దీంతో మహాశివరాత్రి వేడుకల్లో విధులు నిర్వహించడానికి గతంలో రాజన్న ఆలయంలో విధులు నిర్వహించి ట్రాన్స్ఫర్పై వెళ్లిన ఉద్యోగులకే జాతర డ్యూటీ వేయనున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన దేవాదాయ శాఖ త్వరలో ఉత్తర్వులను జారీ చేయనున్నట్లుగా సమాచారం.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రారంభించిన దుకాణ సముదాయాలు పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. సాక్షాత్తు మంత్రి ప్రారంభించినా కూడా సదరు నిర్మాణాలు వినియోగంలోకి రాకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్కు సంబంధిత బిల్లులు చెల్లించకపోవడం వల్లనే గ్రామ పంచాయతీకి చెందిన దుకాణ సముదాయాలకు సదరు కాంట్రాక్టర్ తాళాలు వేశాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి దుకాణ సముదాయాలు పబ్లిక్ టాయిలెట్స్ వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారికి, విప్పు ఆది శ్రీనివాస్ గారికి చూడండి, గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ దుకాణ సముదాయాన్ని 5 నెలల క్రితం అట్టహాసంగా ప్రారంభించింది మీరు. అతడు కాంట్రాక్టర్ గారు తనకు డబ్బులు చెల్లించలేదని ఈ దుకాణ సముదాయాలను అదేవిధంగా ఈ మూత్రశాలలను బంద్ చేయడం జరిగింది. తాళం వేసుకొని పోయిండు. ఎందుకంటే ఆయన తాళం వేసుకొని పోయిండు, అధికారులు వేలం వేసిండ్రు. ఆ పైసలు కూడా ఇస్తలేరు కనీసం. మరి మేము ఇస్తలేం మీకు, మీ పైసలు మీరు తీసుకోండి అని కూడా అంటలేరు. దుకాణ సముదాయాలు తెరిచే ప్రయత్నం చేయాలి. ఆ కాంట్రాక్టర్ గారికి మరి కలెక్టర్ గారు ఇస్తారా డబ్బులు, లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఇస్తారా? ఆయనకు డబ్బులు అప్పచెప్పి ఈ దుకాణ సముదాయాలకు అందరికీ ఇప్పించే ప్రయత్నం చేయాలి. సర్పంచ్ కూడా, పోలమతికి సర్పంచ్, ఆయన ఒక ప్రజాప్రతినిధి. ఈ మూత్రశాలలు కూడా బంద్ చేసిండంటే ఆయన ప్రజాప్రతినిధా మరి లేకుంటే డబ్బుల కోసం పనిచేసే వ్యక్త అర్థం కావడం లేదు. దయచేసి కాంట్రాక్టర్ గారు, మీ మీద నాకు ఎటువంటి అసూయ కానీ ఈర్ష కానీ లేదు. నువ్వు ఒక ప్రతినిధివి, ప్రజాప్రతినిధివి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా అల్లం పూర్ణచందర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల మండలంలో ఎంపీడీఓగా పనిచేసిన రామ్మోహన్ చారి పాలకుర్తి మండలానికి బదిలీ కాగా పాలకుర్తి మండల ఎంపీడీఓగా పనిచేస్తున్న పూర్ణచందర్రావు కాల్వశ్రీరాంపూర్ మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా పూర్ణచందర్రావు బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. వచ్చే ఎండాకాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కిరణ్, సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ రవి, సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గ్రామాలలో ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించడం. సీజనల్ వ్యాధులలో ఇప్పుడు ఉన్న దోమలు ఎక్కువగా ప్రవహిస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కొంత అప్రమత్తమై దోమతెరలు వాడుకోవాలని ప్రజలకు కోరడం జరుగుతుంది. అలాగనే రాబోయే కాలంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని ఈ 10 రోజుల్లో 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు మంచినీటి గురించి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ప్రజలు కూడా కొంత మాకు సహకరిస్తే నీటి ఎద్దడి కూడా లేకుండా మంచినీటి సరఫరా చేయడానికి వాతావరణ ప్రభావంతో వరికి అగ్గి తెగులు సోకుతుందని, దీనిపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ అధికారి వినీత తెలిపారు. మండలంలోని మర్రిపల్లి గ్రామ క్లస్టర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో వరికి ఎరువులు వేయకుండా పొలాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించారు. వరి ఆకుల మీద, వెన్ను, మెడ భాగాల మీద నూలు కంటే ఆకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయని తెలిపారు. చెక్కపల్లి, నూకలమర్రి గ్రామాల్లో ఈ తెగులు ఎక్కువగా గుర్తించామన్నారు. ప్రస్తుతం మనం వేములవాడ రూరల్ మండలంలో వరి 10,400 ఎకరాల్లో దాదాపుగా సాగైంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గి తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది. సో అందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ట్రైసైక్లోజోల్ అనే మందును, అగ్గి తెగుల నివారణకు గాను ట్రైసైక్లోజోల్ అనే మందును 0.6 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదంటే కాసుగామైసిన్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలసిందిగా రైతులను కోరుతున్నాం. రైతులకు ఇలాంటి సమస్యలు ఏమైనా తలెత్తితే మీరు మా ఏఈఓల క్లస్టర్ లెవెల్లో ఉన్న ఏఈఓల దృష్టికి కానీ లేకపోతే మండల్ లెవెల్లో నా దృష్టికి కానీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్ పర్యటించారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్, చికెన్, మటన్ షాపులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికెన్, మటన్ షాపు యజమానులు శుభ్రత పాటించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని షాపు యజమానులను హెచ్చరించారు. దుకాణాలలో శుభ్రత పాటించి వ్యర్థ పదార్థాలను నిల్వ లేకుండా చూడాలన్నారు. కమిషనర్ సుల్తానాబాద్ పురపాలక సంఘం సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు చికెన్ సెంటర్ల పైన HPAI వైరస్ మీద
అన్ని చికెన్ సెంటర్ వాళ్ళకు పిలిచి రివ్యూ చేయడం జరిగింది. దానిలో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వడం జరిగినది అంటే, మరి జనాలకు క్వాలిటీ చికెన్ మనకు సప్లై చేసిన బాధ్యత నీట్గా ప్రెమిసెస్ మెయింటైన్ చేసుకుంటా, వాళ్ళకు సంబంధించిన వేస్టేజ్ అనేది మోరీలలో పాడేయకుండా ప్రాపర్గా డిస్పోజ్ అయ్యేటట్టు మా మున్సిపాలిటీ వెహికల్కు ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఒకవేళ దీనిపై ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తే వాళ్ళను ముందస్తుగా పెనాల్టీ వేసి తర్వాత షాప్ సీజ్ చేయడం జరుగుతుంది. కావున చికెన్ షాప్ యజమానులందరూ ఈ విషయాన్ని గమనించి తమ చికెన్ సెంటర్లను ప్రాపర్గా నీట్ అండ్ క్లీన్ పెట్టుకుంటా జనాలకు క్వాలిటీ చికెన్ను సప్లై చేయడానికి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు కష్టాలు తప్పడం లేదు. ఆలయం పడమటి ద్వారం వైపు అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డు మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ పరిసరాలలో ఉన్న మురుగు కాలువ నిర్మాణంపై నడిచేందుకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ మార్గం గుండా వెళ్లే వృద్ధులు పడే బాధలు వర్ణనాతీతం. బద్దిపోచమ్మ వైపు వెళ్లే భక్తులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ రాయరాజేశ్వర దేవస్థానం వెనుక భాగంలో అంబేద్కర్ చౌరస్తాలో గల శివరాత్రి సందర్భంగా మోరీ పనులు ప్రారంభించాయి. ఇప్పుడు మోరీ పనులు ప్రారంభమై 10 రోజులు గడిచింది. అయినా కానీ పట్టించుకునే నాదు లేడు. చూస్తురు కాంట్రాక్ట్లు వస్తారు, పోతురు కానీ ఆ పని చేసిన దాఖలా లేవు. వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. యాత్రికులు కానీ మోరీలో పడవాళ్ళు లేరు. షాపుల గద్దెల వెంచి పోతే ఎవరు అడ్డం పడుతుంది? చిన్నపిల్లలు 2-3 అడ్డం పడరు. చాలా ఇబ్బంది. పోయే వాళ్ళకి కానీ బిజినెస్కి కానీ వచ్చే యాత్ర కానీ చాలా ఇబ్బందిగా. ఇటు దాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ పాలకవారు కానీ చొరవ తీసుకొని దీన్ని త్వరగా పూర్తి చేయాలని శ్రీ రాయరాజేశ్వర వ్యాపార సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది. వెంటనే ఈ నిర్మాణ పనులు ప్రారంభించి త్వరితగతిన ప్రారంభం చేయాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ పట్టణాన్ని చెత్త, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి శివప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, వార్డు ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు పెద్దపల్లి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 4 కోట్ల పైన ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించడం అన్యాయమన్నారు. ముస్లింలంతా బీసీలు ఎలా అవుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి వచ్చిన కర్ర సంజీవరెడ్డికి బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సంపత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కుమరే గారిని అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా ఈ కాల్వ శ్రీరాంపూర్ పేర్లను కానీ ఈ మా పెద్దపల్లి జిల్లా అవసరాన్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మైలు అంజిరెడ్డి అనే వ్యక్తి స్వచ్ఛంద సంస్థలు పెట్టి చాలామందికి పుస్తకాలు అయితే ఉంది, స్కూళ్ళ పిల్లలకు విద్య అయితే ఉంది, నిర్భయ పిల్లలకు డ్రెస్సులు అయితే ఉన్నది, బుక్స్ పంపిణీ కానండి, లేకపోతే వివిధ హాస్పిటల్లో ఉన్న పిల్లలకు చాలామందికి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలామందికి హృదయపూర్వక ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చాలామందికి సేవ చేసిన వ్యక్తి అంజిరెడ్డి అని తెలియజేస్తూ ఉన్నాం.
అదే ఉపాధ్యాయుల మన ముద్దుబిడ్డ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కుమరే గారు ఒక గరీబ్ ఒక వెసా కుటుంబంలో పుట్టి ఇవాళ చిన్నతనంలో తండ్రి చనిపోయాడు. చనిపోయినా కానీ ఆ శ్రమను తండ్రి చనిపోయిన బాధను మిగవేనుకుంటూ ఇలా ఆయన ఒక ఉపాధ్యాయునిగా పెద్ద ఇంజనీర్ ఎదిగి ఇవాళ హైదరాబాద్ స్థిరపడి మన పెద్దపల్లి వాసాలు ముద్దుబిడ్డ. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని ఖండించారు వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ అర్చకులు, ఆలయ యూనియన్ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని, ఆలయ అర్చకులకు రక్షణ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీధర్, అర్చక స్వాములు, ఏఈఓ శ్రావణ్, ఆలయ పర్యవేక్షకులు నర్సయ్య, జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ పాల్గొన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులపైన దాడి జరగడం అనావశ్యం. ఇటువంటి దాడులు జరగకుండా ముందుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని అర్చకులకు తగిన రక్షణ కల్పించి ఈ యొక్క ప్రభుత్వం వారు చక్కగా అర్చకులందరికీ కూడా రక్షణ కల్పించి ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి దేవస్థానం తరఫున మరియు అర్చక బృందం. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పెద్దపల్లి జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనాథ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం, వెన్నంపల్లి, శ్రీరాంపూర్, మొట్లపల్లి, మీర్జంపేట గ్రామాల్లోని ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి యూరియా నిల్వలు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మండలంలో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియా నిల్వలపై ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగార్జున, సిబ్బంది తదితరులున్నారు. జిల్లాలోని డిస్ట్రిక్ట్ వ్యవసాయాధికారి, జిల్లా వ్యవసాయాధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మేము ఈ ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేయడం జరుగుతుంది. మన జిల్లా లోపల మరియు మన ఈ మండలం లోపల, శ్రీరాంపూర్ లోపల మనకు యూరియా నిల్వలు తగినంతగా ఉన్నాయి. రైతులు ఎక్కువ తొందరపడి 4-5 బస్తాలు కొని ఇంట్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే పెట్టుకున్నట్లయితే నత్రజని శాతం తగ్గిపోయి అవి పనికి రాకుండా పోతాయి. కాబట్టి అవసరమున్న మేరనే రైతులు యూరియా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలలో అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ నెల 15 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. జరుగుతుంది. ఈ యొక్క మంగళసూత్రం చూడడం వల్ల మనందరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని కరీంనగర్ జిల్లా జమ్మికుంట టౌన్ బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ మాటల గారడీని గుర్తు చేస్తూ ఆయన ఇంటికి పోస్ట్ కార్డు పంపించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా యువత రోడ్లెక్కి ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. నేడు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి నేడు అధికారంలోకి రావడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏందనంటే దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు విద్యావంతులను బీఆర్ఎస్వి కోరుకోవడం
తీసుకోవడం జరుగుతుంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. 10th పాస్ అయిన వారికి పై చదువులకు 10,000, ఇంటర్ పాస్ అయి పై చదువుల వారికి 15,000, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్లకు 25,000 ఇస్తామని హామీ ఇచ్చి 465 రోజులు అవుతుంది. ఇప్పటికీ మీరు ఇచ్చిన మాట నెరవేరింది లేదు. ఇప్పటికైనా మా ఇచ్చిన మాట మీరు నెరవేర్చుకొని మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.